హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈ రోజు మనం తెలంగాణ లోపల ఎవరైతే ఎయిడ్స్ కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. మనకి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అయితే నడుస్తుంది. ఈ రోజే లాస్ట్ డేట్ అనమాట. మనకు అమౌంట్ చాలా మంది అయితే ఈ బీఈడీకి సంబంధించి మేము జాయిన్ అయ్యామన్నా అసలు మేము ఇంకా జాయిన్ కాలేము, లేకపోతే మాకు ఇంకా ఇంత ర్యాంక్ వచ్చింది, ఇది అసలు చాలా అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ రోజు మన టాపిక్ లో ఏంటంటే మనము ఎవరైతే బీఈడీ ఫస్ట్ ఫేజ్ లోపల బీఈడీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అనుకునే వాళ్ళు ఫస్ట్ ఫేజ్ లోపల ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు మాకు సీట్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాం, అమౌంట్ రిటర్న్ వస్తాయా, లేకపోతే మేము నెక్స్ట్ సెకండ్ ఫేజ్ లోపల వేరే కాలేజ్ పెట్టుకుంటాము, మేము పే చేసిన అమౌంట్ మాకు రిటర్న్ ఇస్తారా, లేదా ఇట్లాంటివి చాలా కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఆ కామెంట్స్ సంబంధించి క్లియారిటీ వీడియో అనమాట. ఇది లాస్ట్ వరకు చూడండి. వీడియో యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికన్నా యూజ్ అనుకుంటే వాళ్ళకి వీడియో షేర్ చేసేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో టాపిక్ ఏంటంటే మన మెయిన్ టాపిక్ అనేది ఈ రోజు అసలు అమౌంట్ పే చేసిన తర్వాత మనకు రీఫండ్ రావాలంటే మనం ఏం చేయాలి, అసలు సెకండ్ ఫేజ్ సీట్ వస్తే అసలు అమౌంట్ మళ్ళీ పే చేయాలా, లేకపోతే సీట్ క్యాన్సిల్ చేసుకుంటే అమౌంట్ రిటర్న్ ఇస్తారా లేదా, బీఈలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరు అసలు ఫస్ట్ ఫేజ్ అయినా సెకండ్ ఫేజ్ అయినా ఎవరైనా సరే ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట ఇది. నేను చాలా రీసెర్చ్ చేసి మీకోసం చెప్పాలనే ఉద్దేశంతో నేను అడుగుతున్నాను కాబట్టి చాలా మంది కామెంట్స్ ఈ ప్రాసెస్ ని తెలుసుకొని మీకు చెప్తున్నాను అనమాట. చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ట్రై చేయండి, నాకు కొంచెం బూస్టింగ్ గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ మనకు చాలా డౌట్స్ గురించి కామెంట్స్ గురించి వెళ్తున్నారు అనమాట. ఆ కామెంట్స్ చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను మీతో. మనకు అమౌంట్ అనేది మనం ఎంత పే చేసినా అనేది మనకు స్కాలర్షిప్ వచ్చిన వాళ్లకు మనకు అమౌంట్ కాలేజీలో ఉన్న అమౌంట్ మొత్తం పే చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. మీకు ఎవరైతే అలాట్మెంట్ లెటర్తో అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ పే చేయాలి. ఇంకా చాలా కాలేజీలో డెవలప్మెంట్ ఫీజు అది అడుగుతారో అది కూడా పే చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనకు వాళ్ళు అడుగుతారు కాబట్టి. ఎవరికైతే స్కాలర్షిప్ వస్తుందో వాళ్ళకి రియంబర్స్మెంట్ వస్తుందో వాళ్ళకు ఫీ అనేది తక్కువగా ఉంటుంది. మనకు ఎంత టోటల్ అమౌంట్ ఎంత ఉంటుందో దాంట్లో మొత్తం పే చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఎవరికైతే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ వస్తుందో వాళ్ళకు కొంచెం ఫీజు లోపల తగ్గి ఉంటుంది అనమాట. ఎవరైతే సెకండ్ ఫేజ్ లో సీట్ కోసం వెయిట్ చేస్తున్నారో, సెకండ్ ఫేజ్ అప్డేట్ అయితే ఇంకా రాలేదు, అప్డేట్ వస్తే రాగానే నేను అప్డేట్ ఇస్తాను, మీరు వరీ కాకండి. ప్రతి ఒక్కరు ఫస్ట్ ఫేజ్ లో పే చేసి ఉంటారు కదా అమౌంట్ రీఫండ్ రావాలంటే మనకు ఒక ప్రొఫార్మ్ ఉంటుంది, అంటే మనకు ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ నింపి మనం యూనివర్సిటీకి వెళ్ళి ఆ ఫామ్ ని సబ్మిట్ చేయాలి. తర్వాత మన బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ రావడం జరుగుతుంది. ఆ ఫామ్ గురించి కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఎవరైతే బీఈడీ ఫస్ట్ ఫేజ్ లోపల జాయిన్ అయినారు వాళ్ళు సీట్ క్యాన్సిల్ చేసుకుందామని అనుకుంటున్నారు, వాళ్ళు ఖచ్చితంగా రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఏం టెన్షన్ పడకండి. మీరు 16,000 పే చేసినా 13,000 పే చేసినా ఎన్ని పే చేసినా మీకు రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. దానికంటే ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ని మనం చేస్తే మనకు రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏవైతే ఫస్ట్ ఫేజ్ లో ఒక కాలేజీలో జాయిన్ అయ్యారు, మీకు ఫస్ట్ ఫేజ్ లో అమౌంట్ అనేది 16,000 ఉంది, అదే ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయ్యారు. మీరు సెకండ్ ఫేజ్ లో మీకు గవర్నమెంట్ సీట్ వచ్చింది, అప్పుడు మీకు అమౌంట్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు మీకు 13,000 ఉంది, 16,000 ఉన్నప్పుడు మీరు గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత 3,000 అవుతుంది. మీకు మిగతా 10,000 ఎట్లా ఇస్తారు అంటే మీరు ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ నింపి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి దానికి కావాల్సినటువంటి అటాచ్మెంట్స్ అన్ని దానికి అటాచ్ చేసి మనం యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తే మనకు రీఫండ్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అనే ఇన్ఫర్మేషన్ ఈ రోజు మన వీడియో టాపిక్ అనమాట. ఖచ్చితంగా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి రీఫండ్ అయితే వస్తుంది మీరు సీట్ క్యాన్సిల్ చేసుకుంటే. మీకు సీట్ కాలేజ్ నచ్చకపోయినా లేదా సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకున్నా మీకు ఖచ్చితంగా అయితే మీకు ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మనకు రీఫండ్ అనేది అప్పుడే రాదు, కొంచెం టైం తీసుకుంటారు వాళ్ళు. టైం తీసుకుని మన అకౌంట్ లో అమౌంట్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రీఫండ్ గురించి ఎందుకు అడుగుతున్నారంటే ఇప్పుడు ఎవరైతే ఐసైట్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో లేకపోతే వేరే కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు పే చేసి ఉంటారు కదా, కాబట్టి వాళ్ళకి రీఫండ్ అనేది అవసరం. ఎందుకంటే మనకు 1,000 కాదు 2,000 కాదు, ఒక్కొక్కరు 10,000 పే చేశారు, ఒకరు 16,000 పే చేశారు. మనం చాలా మంది అయితే అడగడం జరిగింది అనమాట. అసలు రీఫండ్ ప్రాసెస్ ఏంది అనే దాని గురించి అడగడం కాబట్టి ఖచ్చితంగా మీ అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మనం రీఫండ్ ఏ విధంగా చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంది దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మీరు ముందుగా మీ మొబైల్ ఆర్ పీసీ ఎందులో అయినా సరే మనకు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్ లో టీజీ ఎడ్సెట్ అని టైప్ చేయండి. టీజీ ఎడ్సెట్ అని టైప్ చేయగానే మనకి ఈ విధంగా అయితే అఫీషియల్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత కింద స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ టీజీ ఎడ్సెట్ అనేది ఉంటుంది అనమాట. ఈ వెబ్సైట్ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏ రకమైనటువంటి అడ్మిషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఏ రకమైనటువంటి చేయాలన్నా మనం సీట్ గురించి అంటే మన సర్టిఫికేట్ ఆన్లైన్ లో సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా లేకపోతే మనము వెబ్ పెట్టుకోవాలనుకున్నా ఏం చేయాలన్నా మనం ఇక్కడ ఉంది కదా ఈ లింక్ పైన అయితే క్లిక్ చేసి ఉంటుంది. టీజీ ఎడ్సెట్ 2024 అడ్మిషన్ అనే లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అఫీషియల్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అఫీషియల్ వెబ్సైట్ ట్యాబ్ అన్నమాట ఇది. ఇక్కడ చాలా మందికి అయితే ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చాయి, వాళ్ళందరూ 10 లోపల అయితే రిపోర్టింగ్ చేయాలని మనకు డేట్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఫస్ట్ 5 వరకు ఉండే, తర్వాత 10 వరకు అయితే చేయడం జరిగింది, సెప్టెంబర్ 10 వరకు. అది ఈ రోజు లాస్ట్ డేట్ అనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వెబ్సైట్ లో ఒక అప్డేట్ ఉందన్నమాట. రీఫండ్ ఫార్మేట్ అని ఉందా,
ఈ పీడిఎఫ్ ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఆ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ ఫామ్ ని ఫిల్ చేసి యూనివర్సిటీలో ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫామ్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫామ్ లో ఏం చేయాలి, అసలు ఎట్లా చేయాలి అనేది. రీఫండ్ ఫార్మాట్ పైన క్లిక్ చేసేయండి. మనకు ఈ విధంగా డౌన్లోడ్ అని అడుగుతుంది, డౌన్లోడ్ చేసేయండి. ఎవరికైనా డౌన్లోడ్ పీడిఎఫ్ డైరెక్ట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అన్ని వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫామ్ లోపల టీజీ ఎడ్సెట్ 2024 అంటే టీఎస్ఆర్ టీజీ ఏదైనా ఒకటే, మనకు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్ అనమాట. ప్రోఫార్మర్ ఫర్ రీఫండ్ ఆఫ్ ట్యూషన్ ఫీ అనమాట. ట్యూషన్ ఫీ కోసం ఎవరైతే పే చేసి ఉంటారో దాన్ని రీఫండ్ చేసుకోవడానికి ఇది ఒక ఫామ్ అనమాట. ఫస్ట్ గా మనం ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ డేట్ మెన్షన్ చేయాలి. ఇక్కడ మీరు డేట్ ఏ రోజు చేస్తున్నారో ఆ డేట్ వేసేయండి. తర్వాత మనకి ఇక్కడ 2 అనేది అడ్రస్ ఇచ్చేసారు. ఈ అడ్రస్ లోపల మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. టు ది కన్వీనర్ ఆఫ్ టీఎస్ ఎడ్సెట్ 2024 అడ్మిషన్ ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ పీజీఆర్ఆర్ సిడిఈ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ అనమాట. ఇది ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి మనం అక్కడ ఒక ఈ టీజీ ఎడ్సెట్ అంటే మన ఎడ్సెట్ సంబంధించిన బ్రాంచ్ ఉంటుంది, అక్కడ వెళ్ళి ఈ ఫామ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం రాయాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ఎక్కడ సీట్ అయితే అలాట్మెంట్ అయింది, అక్కడ పేరు అయితే రాయాలి, కాలేజ్ పేరు అనమాట. ఐఎమ్ అలాటెడ్ ఇన్ సీట్ కాలేజ్ అనమాట. మీరు సీట్ క్యాన్సిల్ చేసుకుంటున్నారా, లేకపోతే స్లైడింగ్ చేసుకుంటున్నారా, లేకపోతే అసలు ఏంది రీజన్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనము సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మనకు ఇక్కడ అమౌంట్ సీట్ క్యాన్సిల్ అని రాయాలన్నమాట. లేదు మనము స్లైడింగ్ అంటే మనం ఒక కాలేజ్ నుంచి ఒక కాలేజ్కి వెళ్ళిన తర్వాత మనకు మిగిలిన అమౌంట్ రీఫండ్ కోసం రాసుకుంటే ఇక్కడ స్లైడింగ్ అనేది మనం మెన్షన్ చేయాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఫస్ట్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ రాయండి మీది. తర్వాత ఇక్కడ మనకు క్యాండిడేట్ యొక్క నేమ్ రాసేయండి. ఇక్కడ క్యాండిడేట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, తర్వాత నేమ్ ఆఫ్ ది బ్యాంక్ అంటే మీ బ్యాంక్ ఏది ఎస్బీఐ, కెనరా, హెచ్డిఎఫ్సి ఏదైతే అదే నేమ్ రాయండి. తర్వాత బ్రాంచ్ రాయండి, ఇక్కడ మీ బ్రాంచ్ ఎక్కడ అనేది, మీ బ్యాంక్ యొక్క ఐఎఫ్సి కోడ్ రాయండి. తర్వాత మీకు అమౌంట్ ఎంత రీఫండ్ రావాలో ఆ అమౌంట్ రాసేయండి. తర్వాత మొబైల్ నెంబర్ రాయండి, తర్వాత మెయిల్ ఐడి రాయండి, తర్వాత అడ్రస్ రాయండి. ఈ అడ్రస్ అనేది మీ ఆధార్ కార్డులో ఉంటుంది కదా, హౌస్ నెంబర్తో సహా అది కంప్లీట్ గా రాసేయండి. ఇక్కడ చూడండి, మనకు కైండ్లీ ట్రాన్స్ఫర్ ద అమౌంట్ ఇన్ ది సైడ్ అకౌంట్. నోట్ ద క్లైమ్ ఫర్ రీఫండ్ ట్యూషన్ ఫీ హాస్ బీన్ డన్ ఆన్ బిఫోర్ నవంబర్ 10th లోపల మనకు అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. మీరు ఎప్పుడు ఇచ్చినా కూడా నవంబర్ 10th లోపల క్రెడిట్ అవుతుంది. మీరు తొందరగా ఇవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనం లేట్ గా ఇవ్వద్దు. ఆ టైం లోపల మనం ఇవ్వడానికి ట్రై చేయాలన్నమాట. ఈ రీఫండ్ ప్రాసెస్ ఎవరైతే చేసుకోవాలనుకుంటారో ఈ ఫామ్ నింపి ఇవ్వాలి. ఇక మనం కింద చూసుకున్నట్లయితే ఇక్కడ మన క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ ఇవ్వాలి. దీనికి అటాచ్మెంట్ ఏమి ఇవ్వాలంటే మనం ఇక్కడ చూడండి అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను, అలాట్మెంట్ ఆర్డర్, ట్యూషన్ ఫీ రిసిప్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే అప్లికేబుల్ ఉంటారో వాళ్ళు, తర్వాత బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ జిరాక్స్ అనమాట, ఇవి ఇవ్వాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఈ అడ్వాన్స్ స్టాంప్ పైన కూడా తీసుకోండి, ఇది కూడా తీసుకెళ్ళండి. మీరు రెవెన్యూ స్టాంప్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మనం స్టాంప్ చేయాలి కదా, రెవెన్యూ స్టాంపు. ఇక్కడ అమౌంట్ ఎంత మీకు అమౌంట్ వస్తుందో అది రాయండి. ఇక్కడ రూపీస్ అంటే వాట్స్ లో రాయండి. సేమ్ క్యాండిడేట్ సిగ్నేచర్, డేట్, ప్లేస్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మొబైల్ నెంబర్ రాసేసేయండి. ఈ ఫామ్ తీసుకెళ్లి మనకు ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మనకు టీజీ ఎయిడ్స్ సంబంధించి కన్వీనర్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన ప్లేస్ అయితే బ్రాంచ్ ఉంటుంది కదా, ఆ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ ఫామ్స్ ఇస్తే వాళ్ళు మీ ఈ అప్లికేషన్ తీసుకొని మీకు రీఫండ్ ఇనిషియేట్ అంటే మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా చాలా డౌట్స్ అయితే అడగడం జరుగుతుంది. ఆ డౌట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్లయితే మీరు జాగ్రత్తగా వినండి. సెకండ్ ఫేజ్ కు ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే, మీరు ఫస్ట్ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సేమ్ ఫస్ట్ ఫేజ్ లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నామో సెకండ్ ఫేజ్ లో కూడా అదే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోలేరో వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. ఫస్ట్ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ ఫీ పే చేశారు కదా, మళ్ళీ పే చేయాలంటే ఏం అవసరం లేదు. సెకండ్ ఫేజ్ కి అయితే ఏం అవసరం లేదు. మీరు కాలేజ్ వచ్చిన తర్వాత మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ముందు జాయిన్ అయినటువంటి కాలేజ్లో ఎంత పే చేశారో దానికి అది కట్ చేసుకొని మీరు రీఫండ్ కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. రీఫండ్ అమౌంట్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చిన వాళ్ళు. ఇంకా సెకండ్ ఫేజ్ లోపల మీరు ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. మాకు చాలా మందికి సీట్ రాలేదని చాలా మంది అయితే అడుగుతున్నారు. మీకు సీట్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువ కాలేజెస్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ కానీ, ఎయిడెడ్ కానీ ఏదైనా సరే మీరు ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకా చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, మాకు స్కాలర్షిప్ రాదు, మేము అమౌంట్ మొత్తం పే చేయాలని. ఖచ్చితంగా పే చేయాల్సిందే. కాలేజీలో ఇంకా డెవలప్మెంట్ ఫీజు అని ఉంటుంది, అది కూడా పే చేయమని అడుగుతారు. పే చేయాల్సిందే, ఎందుకంటే వాళ్ళు కూడా డెవలప్మెంట్ కోసం అడుగుతారు అనమాట ఫీ. ఎవరైతే స్కాలర్షిప్ రాదో వాళ్ళకి పక్క కాలేజ్ ఫీ మొత్తం అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒక కాలేజీలో ఒక విధంగా ఉంటుంది, ఒక కాలేజీలో డెవలప్మెంట్ ఫీజు ఉంటుంది, ఒక కాలేజీలో లేకుంటుంది. కొన్ని కాలేజీలో మీరు అక్కడ సర్టిఫికేట్స్ అనేది అక్కడ ఏంది మీరు జాయినింగ్ అయ్యేటప్పుడు సర్టిఫికేట్స్ కొందరు కొన్ని కాలేజీలు వాళ్ళు ఒరిజినల్స్ అడుగుతున్నారు, ఒరిజినల్స్ కూడా ఇచ్చేయండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఏమైనా పేమెంట్ పే చేయకపోతే వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ ద్వారా అడగడానికి సర్టిఫికేట్ అయితే తీసుకుంటారు అనమాట. మీరు సర్టిఫికేట్స్ ఉంటేనే ఖచ్చితంగా మీరు వాళ్ళకు ఇవ్వండి, లేకపోయినా కూడా మనం జాయిన్ కావచ్చు. కాకపోతే అన్ని కాదు, కొన్ని సర్టిఫికేట్స్ ఏదో 1-2 లేవంటే వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. కానీ మొత్తానికి ఏం సర్టిఫికేట్స్ లేవంటే ఎవరైనా జాయిన్ చేసుకోరు. ఖచ్చితంగా సర్టిఫికేట్స్ అయితే అన్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి.
డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో యూజ్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.